హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. RRR సినిమాతో గ్లోబల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. తన మార్కెట్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లే క్రమంలో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు తారక్. ఇక హిందీలో వార్ 2 చిత్రంలో నటించారు మనకు తెలుసు. ఇందులో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన అయితే వచ్చింది. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ కెరీర్ ముగిసిందని బాలీవుడ్ యాక్టర్ కమల్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ అభిమానులకు కమల్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీ, భోజ్పురి సినిమాల్లో నటించిన ఈ నటుడు తనకు తాను ఫిలిం క్రిటిక్గా చెప్పుకుంటూ సినిమాలకు రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఉంటాడు. వారిపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంటూ ఉంటాడు. ఏవైనా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. అందులోనూ సౌత్ హీరోలు, తెలుగు సినిమాలు అంటే మరీ పనిగట్టుకుని మరీ నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వార్ 2 సినిమా ఫలితాన్ని ఉద్దేశించి ఎక్స్లో ఓ పోస్టు పెట్టాడు. ఒక ఫ్లాప్ సినిమా చాలా విషయాలు మార్చగలదు, అలా వార్ 2 ఫ్లాప్తో చాలా విషయాలు మారిపోయాయంటూ కమల్ ఖాన్ ట్వీట్ చేశాడు. యష్రాజ్ ఫిలిమ్స్ సంస్థ హృతిక్ రోషన్తో క్రిష్ 2 సినిమా నిర్మించడానికి నిరాకరించింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీని ధూమ్ 4 నుంచి తొలగించారు. హృతిక్ భవిష్యత్తులో యష్రాజ్ టీంతో కలిసి పనిచేయడు. జూనియర్ ఎన్టీఆర్తో యష్రాజ్ ఫిలిమ్స్ తమ తదుపరి చిత్రాన్ని పక్కన పెట్టేసింది. కియారా అద్వానీ కెరీర్ శాశ్వతంగా ముగిసిపోయింది. హిందీ సినిమాలో ఎన్టీఆర్ కెరీర్ కూడా ముగిసింది అని కమల్ రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ నెట్టింట ఇప్పుడు వైరల్గా మారింది. నిజానికి వార్ 2 సినిమాపై మొదటి నుంచి నెగిటివ్ పోస్టులు పెడుతూ వచ్చాడు కమల్ ఖాన్. ఇప్పుడు తాజాగా మరోసారి తన అక్కసు వెళ్లగరెక్కాడు. దీనిపై నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. వార్ 2 సినిమా అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది, కానీ బాక్సాఫీస్ దగ్గర 350 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ హిందీ మార్కెట్కి వచ్చిన ఇబ్బందేమీ లేదని, రాబోయే ప్రశాంత్ నీల్ మూవీతో బాలీవుడ్లో ఎన్టీఆర్ సత్తా చాటుతాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.